హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ 'లవ్ యూ మై వైఫ్' ఎపిసోడ్ నెంబర్ 40. కథను రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా రామా, నువ్వేం చేస్తున్నావు? నీ భార్యకి ఇలాంటి థాంక్స్ ఏమైనా చెప్పాలనుకుంటే నీ రూమ్‌లో చెప్పాలి. అంతేకాని ఇలా అందరిలో చెప్పేస్తే చూసావా జానకి సిగ్గుపడిపోతుంది. ఛ! డాడ్ అది సిగ్గు కాదు. తర్వాత నాకుంటుంది. ఏమైపోతానో ఏదో. నేనేమైపోయాను? ఏదో ఎక్సైట్‌మెంట్‌లో అలా హగ్ చేసుకున్నాను. ఇప్పుడు చెప్పినా నమ్మదు. కావాలనే అడ్వాంటేజ్ తీసుకున్నానని క్లాస్ పీకుతుంది. హర్షిత్ రామ్, మామ్‌కి తప్ప ఇంకెవరికీ భయపడవు. కానీ ఈ పిల్ల నోటికి భయపడుతున్నావు కదరా! అనేసి తనలో తనే అనుకుంటూ జానకి దగ్గర్నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి తనను టెన్షన్‌గా చూస్తున్నాడు. వదినా, థాంక్యూ సో మచ్. నీ వల్లే మామ్ నేను రావడానికి ఒప్పుకుంది. థాంక్యూ సో మచ్ అంటూ నామిని జానకిని హగ్ చేసుకుంది. నామిని, నాకిన్ని రోజులు తెలియదు నువ్వు హర్ష గారి చెల్లెలని. నువ్వైనా చెప్పలేదంటే? ఈ ఇంట్లో నువ్వు అలానే అందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థమవుతుంది. నువ్వేం దిగులు పడకు. ఈ పరిస్థితి త్వరలోనే సెట్ అవుతుంది. జానకి, నీ మాట మీద ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతుంది. ఎవరి మాట వినని అనసూయ నీ మాట వినేలా చేశావు. అలానే తన మనసు కూడా నువ్వే మార్చాలి. ఇనరా ఇనాగరేషన్‌కి టైం అవుతుంది కదా! నువ్వు జానకి వచ్చేయండి. నామిని, మనం వెళ్దాం పద అంటూ ఆనంద్ నామినిని తీసుకుని వెళ్ళగానే హర్ష, జానకి కారులో స్టార్ట్ అయ్యారు. కల్పిత్, ఈ జానకి ముందు నుంచే చాలా తెలివైన అమ్మాయి. ఎవరి మాట వినని అనసూయ తన మాట వినేలా చేసుకుంది. తనతో మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలానే నీకు నామినినిచ్చి పెళ్లి విషయంలో మనకి జానకి హెల్ప్ చేస్తుందనిపిస్తుంది. డాడ్, నామిని ఆల్రెడీ ఇన్ లవ్. నీ డౌట్ నిజమే. నామిని ఎవరినో లవ్ చేస్తుంది. కల్పిత్, నా డౌట్ ఎప్పుడూ తప్పు కాదు. ఆ రోజు జానకి రామాపురం గుడిలో ఎవడి చేయి పట్టుకున్నప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా లేట్ చేయకూడదు. నామిని రాంగ్ స్టెప్ వేసేలోపే తను నీతో 7 అడుగులు వేసేలా చెయ్యాలి. ఛ! అనసూయ వదినికి జానకి మధ్య విభేదాలు పెంచాలనుకుంటే ఇద్దరి మధ్య ఇంకేదో జరుగుతుంది. జానకి మెల్లిమెల్లిగా ఇంట్లో అందరి మనసులు గెలుచుకుంటుంది. ఈ ఇంట్లో నా కూతురికి దక్కని సంతోషం ఈ జానకికి దక్కడానికి వీల్లేదు. ఈ కావేరి దానికి అస్సలు ఒప్పుకోదు. హర్ష గారు, జాను అంటూ కార్ డ్రైవ్ చేస్తున్న హర్ష సడన్గా కార్ని ఆపేస్తూ జానకి మాట కంటిన్యూ చేయకముందే తన మాటలకు అడ్డొస్తూ, నేను నిన్ను కావాలని హక్ చేసుకోలేదు. నామిని ఇనరాగేషన్‌కి వస్తుందనే ఎక్సైట్‌మెంట్‌లో అలా చేసేశాను. అంతేకానీ నీ మీద నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేదు. ప్లీజ్, ఇప్పుడు నీకు మళ్ళీ స్టార్ట్ చేసే ఓపిక ఉందేమో కానీ నాకు వినే ఓపిక నాకు అస్సలు లేదే. హర్ష గారు, నేనేం అనకుండానే ముందే చెప్పేస్తున్నారంటే ముందే స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నారా? జానకి మాటకి హర్ష షాక్‌గా చూస్తూ, మీ ఆడలేడీస్ మామూలోళ్ళు కాదు. దేన్నుంచైనా పాయింట్ తీసుకొని గొడవ పెట్టుకుంటారు కదా! ఇప్పుడు ఈ పాయింట్ మీద ఆర్గ్యూ స్టార్ట్ చేస్తావా చెయ్యి. హర్ష ఎక్స్‌ప్రెషన్‌కి జానకి నవ్వుతుంటే, నా మీద కోపంతో మైండ్‌లో చిప్ ఏమన్నా దొబ్బిందా ఇలా నవ్వుతుంది? ఈ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు తెలీదు అనుకుంటూ, జాను, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అంటూ అడుగుతాడు. హర్ష గారు, నేనంటే మీకు చాలా భయం ఉంది కదా! పర్లేదు, ఆ మాత్రం మెయింటైన్ చేయాలి. నేనసలు ఆ సంగతి అప్పుడే వదిలేశాను. ఐ కెన్ అండర్‌స్టాండ్. ఓ అన్నగా మీరు ఎమోషనల్ అయ్యారు. ఆ టైంలో మీ కళ్ళలో హ్యాపీనెస్ మాత్రమే కనిపించింది. థాంక్ గాడ్. నువ్వేమంటావు అని టెన్షన్‌తో తడిసిపోయాను. మరెందుకు పిలిచావు? హా! ఈ స్పీడ్‌లో వెళ్తే మనం ఇనరాగేషన్‌కి ఈరోజు కాదు, నెక్స్ట్ డే వెళ్తాం అంటూ జానకి అనగానే, నువ్వేమంటావని టెన్షన్‌లో ఉన్నాను. ఇప్పుడు చూస్తావు కదా అంటూ హర్ష కార్ స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. రామ వాళ్ళు ఇంకా రాలేదేంటి? టైం అయింది కదా! మీతోనే స్టార్ట్ అయ్యారు కదా! రామ కారు ఇంకా ఎందుకు రాలేదు ఆనంద్ గారు? అను వచ్చేస్తుంటారు. నువ్వేం టెన్షన్ పడకు. రామాకి కాల్ చేశాను. దగ్గరలోనే ఉన్నాడంట. వచ్చేస్తున్నారు. కవిత, శేఖర్ గారు వచ్చారు. వాళ్ళని విష్ చేద్దాం పద అంటూ కవిత దగ్గరికి తీసుకెళ్లాడు. జ్ఞాపిక, టైం అవుతుంది. రెడీ అయ్యావా? హా! నేను పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యాను. కాసేపట్లో స్టార్ట్ అవుతాను. జ్ఞాపిక, నీకు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా! మనం ఫ్రెండ్ పార్టీకి వెళ్ళాలి అన్నాను కదా!
వివిత్, ఎందుకు సీరియస్ అవుతున్నావు? నేను ఆల్రెడీ చెప్పాను కదా! నేను పార్టీకి రాను అన్నాను కదా! నేనెందుకు రావాలి? నువ్వు నాకెప్పుడైనా వాల్యూ ఇస్తున్నావా? నేనడిగింది చేస్తున్నావా? నీ ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అని చెప్పాను. బట్ నువ్వు నేను కాదు అన్నదే చేస్తున్నావు. మరి నువ్వు చెప్పేది నేనెందుకు చెయ్యాలి? నేనే కాదు, నువ్వు కూడా ఫంక్షన్‌కి వెళ్ళడానికి వీల్లేదు. జానుని కలిసి నేను తనకి చేసిన మోసానికి తనకి సారీ చెప్పాలి. ఈరోజు నేను జానకిని కలిసి మాట్లాడాలి అనేసి మనసులో అనుకుంటూ బయటకు వెళ్తున్న జ్ఞాపిక చేయి పట్టుకొని కార్‌లో ఫోర్స్‌గా ఎక్కించి కార్ స్టార్ట్ చేశాడు. వివిత్, డోంట్ డూ దిస్. నాకు నచ్చని పని నాతోనే చేయిస్తున్నావా? జ్ఞాపిక, డోంట్ సే లౌడ్ యూ. ఆల్రెడీ క్రాస్ యువర్ లిమిట్స్. ఒక్క మాట మాట్లాడినా నా పేషెన్స్‌ని క్రాస్ చేస్తాను. జస్ట్ కీప్ క్వైట్ అంటూ సీరియస్‌గా చెప్పి డ్రైవ్ చేస్తుంటే వివిత్ ఫస్ట్ టైం సీరియస్‌గా మాట్లాడేసరికి తను కూడా కాస్త వెనక్కి తగ్గి సైలెంట్‌గా ఉంది. బేబీ అంటూ తన కూతురు ఫోటోని ఏడుస్తూ చూస్తున్నాడు శ్యామ్ సుందర్. బేబీ నిన్ను నాకు దూరం చేసి, నన్ను బాధపెట్టి, వాడక్కడ భార్యతో న్యూ కంపెనీ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉన్నాడు. వాణ్ణి దాన్ని వదిలిపెట్టను అంటూ కోపంగా కార్ స్టార్ట్ చేశాడు. వదినా, మా జాను బానే ఉంటుంది కదా! తను తెలియక ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి. మీ కూతురు తెలియక ఏముందిలే, తెలిసే చేస్తుంది అంటూ కావేరి చురక వేస్తుంటే కావేరిని కోపంగా చూస్తూ, కావేరి, అక్కడ నీ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారేమో, వెళ్ళి మాట్లాడు. కవిత వదిన, జానకి నా ఇంటి కోడలు. తను నా ఇంటికి తగ్గట్టే ఉంటుంది. జానకి రామ పేరులోనే కాదు, అన్నింటిలో ఒకటిగానే ఉంటారు. ఇద్దరు వచ్చేశారు అంటూ జానకి రామ కలిసొస్తుంటే వాళ్ళని చూపిస్తుంది. జానకి, నీ కళ్ళల్లో ఈ హ్యాపీనెస్ ఎప్పటికీ అలానే ఉండాలి. నీ సంతోషం ఎప్పుడు దూరం కాకూడదు. అలాంటి పరిస్థితులు రాకూడదు. నేను దాచిన నిజం బయటపడకూడదు అనేసి జానకి దగ్గరికి వెళ్ళింది. హర్షబాబు అంటూ ఫస్ట్ జానకిని కాకుండా హర్షని విష్ చేసి హర్షతో నవ్వుతూ మాట్లాడుతుంది. షూ, అసలు అమ్మ ఏం చేస్తుంది? నాకంటే మా అమ్మకి తనే ఎక్కువయ్యాడు. నన్ను కనీసం విష్ చేయకుండా హర్ష గారితో ముచ్చట్లు పెట్టింది. మా అమ్మను కూడా మాయ చేసేశాడు. ఈయన పేరుకే రాముడు కానీ అన్నిటిలో కృష్ణుడే అనేసి ఇద్దరిని అలకగా చూస్తుంది. ఆంటీ, మీరు కాసేపు నాతో మాట్లాడితే మీ కూతురు నన్ను మిమ్మల్ని కాల్ చేస్తుంది. చూసారా ఎలా చూస్తుందో? హర్షబాబు, తను నా కూతురే కావచ్చు, కానీ మీరు నాకు అంతకంటే ఎక్కువ. మా జానుని పెళ్లి చేసుకున్నాక తనకంటే మోర్ ఇంపార్టెంట్ అయ్యారు. తను అలానే చూస్తుందిలే. అమ్మా, హర్షబాబు చూసావా అదే వచ్చింది అంటూ కవిత నవ్వగానే అమ్మ అంటూ అలకగా జానకి చూస్తుంది. కవిత జానకిలను నవ్వుతూ చూస్తూ, ఆంటీ, నా ఫ్రెండ్ కాల్ చేస్తున్నాడు, ఐ జస్ట్ కమ్ అంటూ హర్ష కాల్ అటెండ్ చేస్తూ బయటికి వెళ్ళాడు. హర్ష గారి ఫ్రెండ్ అంటే వివిత్ బావే కదా! అసలు మర్చిపోయాను, వివిత్ బావ కూడా ఫంక్షన్కి వస్తున్నాడు. ఇప్పుడు బావను అమ్మ ఇక్కడ చూస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ముందే అమ్మకు బావని కలిసినట్టు చెప్పాలనుకుంటూ, అమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. జాను నాతో తర్వాత మాట్లాడొచ్చు. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళు, నీకోసం వెయిట్ చేస్తున్నారు పద అంటూ జానకిని అనసూయ దగ్గరికి తీసుకెళ్ళింది. జానకి, టైం అవుతుంది కదా, రామ ఎక్కడికి వెళ్ళాడు? అత్తయ్య, హర్ష గారికి ఏదో కాల్ వస్తే అటెండ్ చేస్తూ బయటికి వెళ్ళారు. వివిత్, నీకు ఆల్రెడీ లొకేషన్ షేర్ చేశాను కదా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. హర్ష, ఐఎమ్ ఆన్ ది వే. ఇట్ విల్ టేక్ 2 minutes. వచ్చేస్తున్నాను. వివిత్, నీకోసం సెల్లార్లోనే వెయిట్ చేస్తుంటాను, కమ్ ఫాస్ట్ అంటూ కాల్ కట్ చేశాడు హర్ష. ఏయ్, వాట్ హ్యాపెండ్? ఎందుకు అలా చూస్తున్నావు? వివిత్, ఇప్పుడు నువ్వేమన్నావు? నేనేమన్నాను? కాల్ అటెండ్ చేశాను. నీతో ఏం మాట్లాడాను? షూ, నాతో కాదు, కాల్లో ఏం మాట్లాడావు? ఐ మీన్ ఏదో నేమ్ అన్నావు కదా. హా, హర్ష, హర్షిత్ రామ్ నందన్, నా ఫ్రెండ్. ఇప్పుడు మనం తన కంపెనీ ఇనరాగేషన్కి వెళ్తున్నాం. ఎందుకలా అడిగావు? డూ యూ నో? జ్ఞాపిక లేదన్నట్టు తల అడ్డంగా ఊపుతూ సైలెంట్గా ఉంది. వివిత్ ఇప్పుడు నన్ను తీసుకెళ్తుంది బావ ఉండే ప్లేస్కి. నిన్న మామ్ చెప్పింది. బట్ వివిత్ కూడా అక్కడికే తీసుకెళ్తున్నాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అత్త కూడా అక్కడే ఉంటుంది. నన్ను అక్కడ చూసిందంటే అప్పుడే చంపేస్తుంది. నేను వాళ్ళకి కనపడకూడదు అనుకుంటూ సెల్లార్లో వెయిట్ చేస్తున్న హర్షని షాక్గా చూస్తుంటే వివిత్ కారు దిగి హర్ష దగ్గరికి వెళ్ళాడు.
హర్ష సారీ టు ట్రబుల్. ట్రాఫిక్ వల్ల లేట్ అయింది. యాహ్! దట్స్ ఓకే వివిద్. మీరే వచ్చారు మీ వైఫ్ రాలేదా? హా! షీ ఈజ్ ఇన్ ది కార్ అంటూ కార్ దగ్గరకొచ్చాడు. జ్ఞాపిక వాట్స్ రాంగ్ విత్ యూ? నిన్ను స్పెషల్‌గా పిలవాలా? కార్‌లో ఏం చేస్తున్నావు? అంటూ డోర్ ఓపెన్ చేసి షాక్‌గా చూస్తున్నాడు. ఏయ్! ఈ స్కార్ఫ్ ఏంటే? షూ! నాకు కోల్డ్ చేసింది. బట్ నీ ఫోర్స్ వల్లే వచ్చాను. వద్దంటే వెళ్ళిపోతాను అంటూ కారు దిగింది. హర్ష తను నా వైఫ్. వివిధ్ ఇప్పుడు పరిచయాలు అవసరమా? ఇక్కడే ఉంటాం. తర్వాత పరిచయం చేసుకోవచ్చు. టైం అవుతుంది కదా! సారీ కోల్డ్ వల్ల నా వాయిస్ బాలేదు. పదండి అంటూ అనేసరికి ముగ్గురు లోపలికి వెళ్లారు. రామాతో కలిసి వచ్చేది వివిధ్ కదా! తను నా అల్లుడు కదా! రామాకి తనకి పరిచయం ఏంటి? జ్ఞాపిక ఏం చేస్తుంది? అనేసి కావేరి ఆంటీ షాక్‌గా చూస్తుంది. మామ్ నీకు చెప్పాను కదా! తను నా ఫ్రెండ్ వివిధ్. అండ్ వివిధ్ తను నా మామ్. అనసూయ డాడ్ ఆనంద్ నా వైఫ్. నీకు ఆల్రెడీ తెలుసు. జాను అండ్ వీళ్ళు నా వైఫ్ పేరెంట్స్. కవిత ఆంటీ అండ్ శేఖర్ అంకుల్ అంటూ కవిత శేఖర్‌ని కూడా పరిచయం చేశాడు. కవిత అక్కడ వివిధ్‌ని తన కళ్ళ ముందు చూడగానే తనలో రగిలే ఆవేశాన్ని అందరిలో దాచేస్తూ కామ్‌గా ఉంది. తన తల్లి కళ్ళలో తన మీద చూపించే ఆవేశం, ద్వేషం బాధగా చూస్తూ ఉన్నాడు. రామా టైమవుతుంది కదా పద నాన్న అంటూ అనసూయ అందరూ కూడా వెళ్లారు. మామ్ నువ్వే ఈ కంపెనీ స్టార్ట్ చేయాలి. రామా ఇప్పుడు నీకు పెళ్ళైంది. నీ మంచి ఉన్నతి నేనే కాదు నీ భార్య కూడా కోరుకుంటుంది. నీకు అన్నిటిలో తోడుగా ఉండేది నీ భార్య. తనతోనే స్టార్ట్ చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం. జానకి అంటూ తనని పిలిచి జానకితో రిబ్బన్ కట్ చేయిస్తుంది. నన్ను కోడలనుకొని అందరిలో ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ నేను హర్ష జీవితంలోకొచ్చింది అగ్రిమెంట్ మీద. నా అగ్రిమెంట్ అయిపోగానే నా దారిన నేను వెళ్ళిపోతాను కదా! ఎందుకు నా మీదింత ప్రేమ, నమ్మకం చూపిస్తున్నారు? హర్ష గారు కూడా సైలెంట్‌గా ఉన్నారు. ఇప్పుడు నేను కాదు అంటే ప్రాబ్లమ్ అవుతుంది. రామా నాకు హర్ష గారి మీద కోపం ఉండొచ్చు. కానీ నేను తన చెడు ఎప్పుడూ కోరుకోలేదు. తన మంచే కోరుకున్నాను. మంచే జరగాలనుకుంటున్నాననేసి అనుకుంటూ అనసూయ గారు చెప్పినట్టే చేసింది. రామ నువ్వు జానకి కలిసి దీపం వెలిగించండి అంటూ అనసూయ రామ జానకితో కలిసి దీపం పెట్టించింది. దీపాలి ఐఎమ్ సారీ దీపాలి. నువ్వు వద్దని చెప్తున్నా వినకుండా నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. నా వల్లే నువ్వు ఈరోజు బాధపడుతున్నావు. నిన్ను బాధ పెట్టినా ఆ గతం మళ్ళీ నీ ముందుకొచ్చేలా చేశాను అంటూ బాధగా దీపాలి చేయి పట్టుకున్నాడు హర్ష. ఛ! తన ముందు యాక్టింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. హర్షతో కాసేపు కూడా మాట్లాడనివ్వకుండా తీసుకొచ్చేశాడు. నేను ప్రేమించినప్పటి హర్షకి, నిన్న క్యాఫ్టేరియాలో నేను చూసిన హర్షకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే హర్ష నన్ను మర్చిపోయి లైఫ్‌లో మూవ్ ఆన్ అయ్యాడా? నెవర్. హర్ష నన్ను ప్రాణంగా ప్రేమించాడు కదా! నన్నంత ఈజీగా మర్చిపోలేడు. హర్ష ఈ పెళ్లి చేసుకుంది కేవలం అనసూయ కోసమే. అనసూయ కేవలం నీ వల్లే నా ప్రేమని నేను వదులుకున్నాను. కానీ వదిలేసుకుంటానని కాదు. నా లవ్‌ని నేను సాధించుకుంటాను. హర్షను నా సొంతం చేసుకుంటాను. దీపాలి యూ డోంట్ వరీ. మనం ఇంకాసేపు కూడా ఇక్కడ ఉండట్లేదు. ఇప్పుడే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతున్నాం. నేను అన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసేసాను. హర్ష లిజన్. ఇప్పుడే ఎందుకు? అంటే మనం సరదాగా ఉండాలనే కదా వచ్చింది. దీపాలి నువ్వు నా కోసం హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తూ లోపల బాధపడితే ఐ కాంట్ టేక్ ఇట్. నాకు అందరికంటే నువ్వే ఇంపార్టెంట్. ఇంకేం మాట్లాడకు పద అంటూ దీపాలిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకి హర్ష చేతుల మీదుగా జరిగేసరికి అందరూ అనసూయ ఆనందంగా ఇద్దరిని చూస్తుంది. జానకి హర్ష ఇద్దరూ సంతోషంగా ఉన్నారనుకుంటే వాళ్ళ మధ్యలోకి వివిధ్ ఎందుకొచ్చాడు? ఇప్పుడు వివిధ్ ఎవరో అందరి ముందు బయటపడితే జానకి కాపురం నాశనం అవుతుంది. జానకికి నిజం దాచిపెట్టి పెళ్లి చేశానని తెలిసిన ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? వీడు మళ్ళీ జానకి జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చాడా? ఈసారి నేను అలా ఏమాత్రం కానివ్వను. కవిత నువ్వేం ఆలోచిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నువ్వు వివిత్‌తో గొడవ పెట్టుకుంటే తనే జానకి మొదటి భర్త అని నిజం జానకి అత్తారింట్లో వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకే నువ్వు కాస్త ఓపికగా ఉండడం మంచిది. అర్థమవుతుంది కదా! అంటూ కవితని కంట్రోల్ చేస్తున్నాడు శేఖర్. నామిని నువ్వెందుకు భయపడుతున్నావు? ఇక్కడ అందరూ నీ వాళ్ళే కదా! నీకు నేను చెప్పడం ఏంటి? ఫీల్ ఫ్రీ. నువ్వేం తప్పు చేయట్లేదు కదా! వదిన మామ్‌కి ఇప్పటికే నా మీద కోపం ఉంది. నువ్వు నాతో మాట్లాడడం చూసిందంటే
నీ మీద కూడా కోపం పెరుగుతుంది. నామిని, అత్తయ్యని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు కదా! యాక్చువల్లీ మీ అన్నయ్యని చూసే నేను నేర్చుకున్నాను. హర్ష గారికి ఇలాంటి ట్రిక్స్ బాగా తెలుసు. నువ్వేం కంగారు పడకు. డోంట్ ఫియర్. జానకి హియర్ అంటూ నవ్వుతుంది. రామ, నిన్ను ఓ నిజం అడగాలనుకుంటున్నా. నువ్వు జానకికి నామిని ఎవరు అనే నిజాన్ని చెప్పేశావు కదా! మామ్ అంటూ రామ అనసూయకి నిజం చెప్పలేక జానకి వైపు చూస్తుంటే జానకి నామినితో నవ్వుతూ మాట్లాడుతుంది. బావా, నిన్ను ఆంటీ దగ్గర బుక్ చేయడానికి ఎవరూ అవసరం లేదు. నీ వైఫ్ చాలు కదా! వైష్, నువ్వు కాసేపు సైలెంట్‌గా ఉంటావా? రామా, నిన్నే అడుగుతున్నాను. నువ్వు జానకికి నిజం చెప్పావా? మామ్, నేను చేసింది రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. బట్ జానకికి చెప్పేశాను. రామా, నువ్వెప్పుడు తప్పు చేయవు. జానకి మన ఇంటి కోడలు. తనకి మన ఇంట్లో అన్నీ తెలియాలి కదా! కానీ తనకి అర్థమయ్యేలా చెప్పు. మన ఇంటి పద్ధతి, కట్టుబాట్లు తప్పితే మాత్రం ఈ అనసూయ ఒప్పుకోదు. జాను అంటూ హర్ష పరిగెడుతూ వెళ్తుంటే అనసూయ అండ్ వైష్ షాక్గా చూస్తున్నారు. అండ్ జానకికి ఇంచు గ్యాప్లో ఆగిన నైఫ్ని జానకి అండ్ అక్కడ అందరూ షాక్గా చూస్తున్నారు. హర్ష తన పట్టుకున్న నైఫ్ని వెనక్కి లాగేసరికి నైఫ్ హర్ష చేతిని కట్ చేసేసింది. శ్యామ్ మళ్ళీ జానకి మీదకి దాడి చేయడానికి వస్తుంటే హర్ష ఫోర్స్గా శ్యామ్ని వెనక్కి నెట్టేసరికి శ్యామ్ కింద పడ్డాడు. జాను అంటూ కవిత, రామ అంటూ అనసూయ అండ్ అందరూ కూడా అక్కడికి వచ్చారు. శ్యామ్ సార్, ఆర్ యూ మ్యాడ్? ఏం చేస్తున్నారు అంటూ కోపంగా అడుగుతాడు హర్ష. హర్ష, నాకు పిచ్చి పట్టింది. నువ్వు చేసిన దానికి నాకు పిచ్చే పట్టింది. నా కూతురు భవిష్య నిన్ను లవ్ చేసింది. పెళ్లి చేసుకోమంటే రిజెక్ట్ చేశావు. దాన్ని నీ వెనక పిచ్చిదానిలా తిప్పించుకున్నావు. నీకోసం అది పిచ్చిదై చివరికి చచ్చిపోయింది. శ్యామ్ సార్, ఏమంటున్నారు? భవిష్య అంటూ హర్ష షాక్గా అడుగుతుంటే చచ్చిపోయింది. కాదు, నువ్వే చంపేశావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకునే తన ఆశను చంపేశావు. ఆ రోజు అండ్ ఈరోజు దాన్ని చంపేశావు. ప్రేమ దూరమై నా కూతురు దూరమై నేను ఏడుస్తుంటే నువ్వు నీ వైఫ్ కంపెనీ అంటూ హ్యాపీగా ఉన్నావు. హర్ష, రిమెంబర్ వన్ థింగ్. ఎప్పటికైనా నీ భార్య చావు నా చేతిలోనే. ముందు నిన్ను పెళ్లి చేసుకున్న నీ భార్యని చంపి ఆ తర్వాత నీ అంతు చూస్తాను. అంతవరకు ఈ శ్యామ్ సుందర్ కాంప్రమైజ్ అవ్వడు. హేయ్, నా కొడుకు కోడలు జోలికొస్తే నీ అంతు చూస్తాను. నా కోడల్ని చంపాలనుకుంటావా? నిన్ను వదిలిపెట్టను. ఆనంద్ గారు, పోలీసులకి కాల్ చేయండి. అను ఆల్రెడీ చేశారు. ఆన్ ది వే. అనసూయ నా కూతుర్ని నీ కోడల్ని చేసుకోమని నీ కాళ్ళు పట్టుకుంది, కానీ నువ్వు రిజెక్ట్ చేశావు. దీన్ని కోడల్ని చేసుకున్నావు. నీ కొడుకు ప్రాణాలు కాపాడినందుకే కోడల్ని చేసుకున్నావు కదా! ఇకపై నీ కోడలు ప్రాణాలు కాపాడేదెవరు అంటూ నవ్వుతాడు శ్యామ్. నువ్వే చూసావు కదా, నా కోడలు ముందు తన భర్త, నా కొడుకు హర్షిత్ రామ్ నందన్ ఉన్నాడు. తన వాళ్ళ కోసం తన ప్రాణం కూడా అడ్డు పెడతాడు. అది నా కొడుకంటే. అలాంటిది తన భార్యను కాపాడుకోవడం తెలీదా? నువ్వే చూసావు కదా. ప్రమాదం నీడను తనని తాకనివ్వలేదు. అది నా రామ అంటే. అలాంటి నా రాముడు పక్కనే ఉండాల్సింది జానకి. కానీ శూర్పణఖలు కాదు. నీ కూతురు చేసుకున్న దానికి తప్పు మా మీద వేస్తున్నావా? నీ బాధకి అర్థం ఉంది, కానీ నీ ఆవేశానికి అర్థం లేదు. మళ్ళీ నా కొడుకు కోడలు జోలికొచ్చావంటే నీ అంతు చూస్తాను. ఇన్స్పెక్టర్ అరెస్ట్ హిమ్. నా కోడలు మీద అటెంప్ట్ టు మర్డర్ చేశాడంటూ శ్యామ్ని అరెస్ట్ చేయిస్తుంది అనసూయ. రామా, నీకేం కాలేదు కదా? నాన్న బ్లడ్ పోతుంది. జాను, ఏం చూస్తున్నావు? రామాకి ఫస్ట్ ఎయిడ్ చెయ్యి. రామ, తనని క్యాబిన్లోకి తీసుకెళ్ళు. చాలా భయపడినట్టుంది. తనకి ధైర్యం చెప్పంటూ రామ జానకిని పంపించింది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.